ప్రైజ్ లార్డ్. దేవుని వాక్యం నుండి 95వ కీర్తన 7వ వచనం చదువుకుందాం. రండి నమస్కారం చేసి సాగిలపడుదుము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదుము. మన సృష్టికర్త అయిన దేవుడు గొప్ప రాజుగా కాపాడుచున్న కాపరిగా మనకు కనపడుతున్న దేవుడు. అవిధేయులను హెచ్చరిస్తూ మరి కఠిన హృదయాలను ధైర్యపరుస్తూ మనల్ని నడిపిస్తున్న దేవుణ్ణి రండి ఉత్సాహించి గానం చేద్దాం, ఆయన గొప్పతనం ప్రచారం చేద్దామని దావీదు అందరికి ఆహ్వానం పంపిస్తున్నాడు. అందరిని పిలుస్తున్నాడు, రండి నమస్కారం చేసి సాగిలపడదాం. యేసు ప్రభు కూడా అందరికీ రండి అని ఆహ్వానం పంపాడు. యేసు ప్రభు పంపిన ఆహ్వానము, ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా ఎద్దకు రండి అని. యేసు ప్రభు మన భారాన్ని తీసేసి మరి విశ్రాంతి కలుగజేయటానికి ఆహ్వానం పంపాడు. ఆ దేవుణ్ణి స్తుతిద్దాం రండి అని దావీదు అందరికి ఆహ్వానం పంపిస్తున్నాడు. నమస్కారం చేసి సాగిలపడదాము. ఎప్పుడైతే అబ్రహాము సాగిలపడాడో నిబంధన, దేవుని యొక్క అద్భుతమైన నిబంధన పొందుకోగలిగాడు. అలానే మరి జ్ఞానులు దేవుని ఎదుట మోకరిల్లి ఆయనను గౌరవపరిచారు. ఆయన యొక్క గొప్పతనాన్ని, దేవుణ్ణి తెలుసుకోగలిగారు. మరి మన యొక్క ఈగోలు, మన యొక్క సామర్థ్యత నాది కాదు నా దేవునిది అని విధేయతతో దేవుని దగ్గర ఎప్పుడైతే మోకరిల్లుతామో అప్పుడు మనకి దేవుడు ఏంటో తెలియపరచబడతాడు. మోకాళ్ళుని యేసు ప్రభు కూడా తన తండ్రికి విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నట్లు మనం చూస్తాం. దేవుణ్ణి గౌరవిస్తున్నాడు, తన తండ్రిని గౌరవిస్తున్నట్లు కనపడుతుంది. మన యొక్క విధేయతను చూపించుకోవాలని, మరి ఆయన విధేయతతో దేవుణ్ణి అంగీకరించి దేవుని స్తుతించాలని దావీదు ఆహ్వానం పంపిస్తున్నాడు. ఆయన మనల్ని సృజించిన వాడు, మనల్ని సృజించిన గొప్ప దేవుని యొక్క గొప్పతనం తెలుసుకుందాము, ఆయన ఎదుట మోకరిల్లుదామని. ఇలాగా ఉన్నప్పుడు మన యొక్క పూర్ణ హృదయముతో ఆయన్ని అంగీకరించినట్లు, పూర్ణ హృదయముతో ఆయన్ని హెచ్చిస్తున్నట్లు, ఆయనను గణపరుస్తున్నట్లు, ఇటువంటి విధంగా మనల్ని మనం గణపరిచి ఆయన్ని గౌరవించినప్పుడు ఆయన యొక్క కృపకి మనం పాత్రలు అవుతాము. అటువంటి కృప దేవుడు మన అందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన యేసయ్యా, నేను హెచ్చిస్తున్నాం ప్రభా, ఉత్సహించి గణపరుస్తున్నాం ప్రభా, నిన్ను ఆరాధిస్తున్నాం, మోకాళ్ళు నీ సాగిలపడి నిన్ను ఆరాధిస్తున్నాం ప్రభా. మా స్తుతులు అంగీకరించండి. నీ యొక్క గొప్ప దేవుడు అని, నీ యొక్క గొప్ప యొక్క తండ్రి మహిమ మా అందరికి తెలియపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ.